ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన కోవిడ్-19 మహమ్మారి ఎక్కడి నుండి వచ్చింది? అది చైనాలోని ల్యాబ్ నుండి లీక్ అయిందా? లేక సహజంగానే జంతువుల నుండి మనుషులకు వ్యాపించిందా? అనే దానిపై గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. అయితే తాజాగా ప్రపంచ రాజకీయాలను, సైంటిఫిక్ కమ్యూనిటీని కదిలించే ఒక అత్యంత సంచలన విషయం బయటపడింది. అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ DNI తులసి గర్బార్డ్ తాను పదవి నుండి వైదొలిగే తరుణంలో కొన్ని కీలకమైన అంతర్గత నిఘా పత్రాలను డిక్లాసిఫై చేశారు. అంటే అధికారికంగా బహిరంగపరిచారు. ఈ పత్రాలలో ఉన్న అంశాలు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య వైద్య సలహాదారు డాక్టర్ యాంథోనీ ఫాచీని నేరుగా బోనులో నిలబెడుతున్నాయి. చైనాలోని వ్యూహాన్ ల్యాబ్లో జరిగిన ప్రమాదకరమైన కోవిడ్ పరిశోధనలకు ఆయనే నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. అసలు ఆ పత్రాలలో ఏముంది? ఈ వివాదం వెనుక ఉన్న లోతైన విశ్లేషణ ఏంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా చూద్దాం. తులసి గబ్బార్డ్ బయటపెట్టిన ఈ పత్రాల ప్రకారం అమెరికా ఇంటెలిజెన్స్ సేకరించిన కోవిడ్ నిఘా అంచనాలను మరియు నివేదికలను డాక్టర్ యాంథోనీ ఫాచీ ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. NIAID అధిపతిగా పనిచేస్తున్న సమయంలో చైనాలోని వ్యూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జరిగిన పరిశోధనలకు అమెరికా నిధులు వెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారనేది ఈ ఫైల్ సారాంశం. ఇందులో ప్రధానంగా 3 అంశాలు చర్చకు వస్తున్నాయి. మొదటిది, వ్యూహాన్ ల్యాబ్లో వైరస్ల శక్తిని మరియు వ్యాప్తిని పెంచే గైన్ ఆఫ్ ఫంక్షన్ వంటి ప్రమాదకరమైన ప్రయోగాలకు అమెరికా నిధులు ఎలా వెళ్ళాయి. రెండవది, 2020లో కోవిడ్ ప్రారంభమైన కొత్తలో ఇది ల్యాబ్ నుంచి లీక్ అయి ఉండవచ్చు అని అమెరికాలోని కొందరు నిజాయితీ గల ఇంటెలిజెన్స్ అధికారులు నివేదికలు ఇస్తే ఆ నివేదికలను తొక్కి పెట్టడానికి లేదా వాటి తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయా. మూడవది, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇబ్బంది పెట్టిన ఈ మహమ్మారి వెనుక ఉన్న సత్యాన్ని దాచడం వెనుక అంతర్జాతీయ శక్తుల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా. ఈ సంచలన పత్రాల బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో మరియు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు మరియు విమర్శకులు కొన్ని పదునైన ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఒకవేళ కోవిడ్ వ్యాప్తికి చైనా ల్యాబ్ కారణమని తెలిస్తే ఆ పరిశోధనలకు పరోక్షంగా అమెరికా నిధులు అందించడం అనేది ఎంతవరకు సమంజసం? సైన్స్ మరియు పబ్లిక్ హెల్త్ పేరుతో అంతర్జాతీయ సంస్థలు సాధారణ ప్రజల ప్రాణాలతో ఆడుకున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. గతంలో డాక్టర్ యాంథోనీ ఫాచీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తాము చైనా ల్యాబ్కు ఇచ్చిన నిధులు కేవలం సాధారణ వైరస్ పరిశోధనల కోసమేనని, కోవిడ్-19 వ్యాప్తికి కారణమైన వైరస్కు తాము చేసిన పరిశోధనలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వాదించారు. కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ స్వయంగా ఫైల్స్ డిక్లాసిఫై చేయడంతో ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చున్నట్లయింది. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ఒక దేశపు టాప్ ఇంటెలిజెన్స్ హెడ్ ఇలాంటి అంతర్గత పత్రాలను బయటపెట్టడం అనేది అంతర్జాతీయంగా పెద్ద సంచలనమే. ఇది కేవలం అమెరికా రాజకీయాలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో చైనాతో ఉన్న భౌగోళిక రాజకీయ సంబంధాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. మరి తులసి గర్బార్డ్ బయటపెట్టిన ఈ అధికారిక రహస్య పత్రాలు మరియు డాక్టర్ ఫాచీపై వస్తున్న ఆరోపణలపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. కోవిడ్ నిజంగానే ల్యాబ్లో లీక్ అంటారా, లేక ఇది కేవలం రాజకీయ వ్యూహమే అంటారా? కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి నిష్పక్షపాత అంతర్జాతీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.